జై అమ్మ, జై జాక్, జై జాక్. నమస్కారం. అర్జున్ అనే నేను అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ అలియాస్ అమ్మ మధ్యవర్తుల సంఘం, తెలంగాణ మ్యారేజ్ బ్యూరోస్ జాయింట్ యాక్షన్ కమిటీ, త్వరలో నిర్మాణం కాబోతున్న ఢిల్లీ స్థాయిలో మ్యారేజ్ బ్యూరోస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, ఫౌండర్, ప్రెసిడెంట్. నమస్కారం. 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న అమ్మ మధ్యవర్తుల సంఘం సంబంధించి నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ యొక్క వివరాలు తెలుపుతూ సంఘానికి సంబంధించిన నియమ నిబంధనలు, అంటే మధ్యవర్తులకు సంబంధించిన నియమ నిబంధనలు పూర్తిగా వివరించడం జరుగుతుంది. తప్పకుండా చివరి వరకు చూడాలని చెప్పి కోరుతున్నాను. అండ్ కమిటీ సభ్యులు ఎవరన్నది కూడా ఫోటో ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది. అమ్మ సంఘం కమిటీలో ఎలాంటి పదవులు ఉంటాయన్నది ముందుగా చెప్పినట్టుగా చైర్మన్, ప్రెసిడెంట్, ట్రెజరర్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్, ఈసీ మెంబర్స్, అడ్వైజర్స్ అండ్ హానరబుల్ ప్రెసిడెంట్స్, ఇలా వివిధ పదవులు అమ్మ సంఘం కమిటీలో ఉంటాయి. దీనికి సంబంధించి ఏ పదవికి ఎలాంటి డ్యూటీస్ ఉన్నాయన్నది కూడా వివరించడం జరుగుతుంది ఈ వీడియోలో. అలాగే అమ్మ సంఘం భవిష్యత్తు కార్యాచరణ, అంటే క్యాలెండర్ ఇయర్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది వివరించబోతున్నాను. అండ్ అందరం కలిసి నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ మెంబర్స్ అందరం కలిసి ఒక డిసిప్లిన్ కమిటీ, నామినేటెడ్ డిసిప్లిన్ కమిటీ అనేది ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఈ వీడియోలో వివరించబోతున్నాను. సో క్లుప్తంగా మీ ముందుకు చివరి వరకు చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రతి ఒక్క మధ్యవర్తికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ అమ్మ సంఘాన్ని క్రమశిక్షణతోటి, ఒక డిసిప్లిన్ తోటి, ఒక ప్రోటోకాల్ నడిపించే విధంగా, నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లే విధంగా నేను ఇప్పుడు పెట్టే వీడియో భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా కమిటీ సభ్యులకి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు తెలుసుకుంటూ 10 మందికి మీరు తెలియపరిచే అవకాశం ఉంటుంది ఈ వీడియో ద్వారా. ఆల్రెడీ సమావేశం చర్చ చేయడం జరిగింది, అండ్ కూడా స్పెషల్ వీడియో చేయడం జరుగుతుంది. అమ్మ సంఘానికి సంబంధించి నియమ నిబంధనలు, నార్మ్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ ప్రోటోకాల్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఇప్పుడు నేను క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెప్పబోతున్నాను. ఇది కమిటీ సభ్యులనే కాదు, అమ్మ సంఘంలో సభ్యత్వం తీసుకొని కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ ఈ నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది తప్పనిసరిగా. అమ్మ సంఘం సభ్యులందరూ, కమిటీ సభ్యులు కానీ, సాధారణ సభ్యులు కానీ, ప్రతి ఒక్కరూ సంఘానికి సంబంధించిన ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మొదటిగా క్రమశిక్షణతోటి ఉండాల్సి ఉంటుంది. డిసిప్లిన్ మస్ట్ అండ్ షుడ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కమిటీ సభ్యుల పరంగా, పదవుల పరంగా ఏదైతే డ్యూటీస్ అసైన్ చేయడం జరిగిందో ఆ డ్యూటీస్ని సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది. సంఘం అభివృద్ధి కొరకై మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు, కమిటీ సభ్యులైన కాదు, జనరల్ మెంబర్స్ ఎవరు సభ్యత్వం తీసుకున్నా మీ యొక్క సహాయ సహకారం అందించాల్సి ఉంటుంది. సంఘం సేవ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తుంటామో పెద్ద ఎత్తున, లైక్ వార్షికోత్సవాలు కానీ, మదర్స్ డే ఈవెంట్స్ కానీ, ఫ్లాగ్ హోస్టింగ్ సెరమనీస్ కానీ, కార్తీక వనభోజనాలు కానీ, సమస్యలపైన పరిష్కారాలు చేస్తూ దాని మీద సలహా సూచనలు ఇవ్వడం కానీ, ఎవరైతే ఈవెంట్ చేస్తామో మంచి కార్యక్రమాలన్నీ 10 మందికి తెలియపరిచే బాధ్యత మీది, ముఖ్యంగా కమిటీ సభ్యులది, అలాగే సాధారణ సభ్యులది కూడా. అమ్మ ఆర్కెస్ట్రా అనే అఫీషియల్ గ్రూప్ ఒకటి ఉంది. అందులో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఫోటో బయట పెట్టాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. కమిటీ సభ్యులు, అలా ఉన్న మెంబర్స్ అందరికీ కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. ఎవరు పెడుతున్నారు, ఎవరు పెట్టడం లేదు మీరు చూడాల్సి ఉంటుంది. పెట్టని పక్షంలో వాళ్ళని గ్రూప్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది గ్రూప్లో కొంతమందిని మేము అడ్మిన్ రైట్స్ ఇచ్చాం, వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉంటాయి. తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క సభ్యుడికి ఫోన్ చేసి సాధారణంగా వారిని ఆహ్వానించాల్సి ఉంటుంది. లైక్ యాన్యువల్ డే ఈవెంట్స్ కానీ, కార్తీక వనభోజనం కానీ, మదర్స్ డే ఈవెంట్స్ కానీ, ఇలా పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది కమిటీ సభ్యులు. అలాగే ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా స్టేజ్ ఎథిక్స్ అనేది మనం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లైక్ ఫొటోస్ దిగే దగ్గర కానీ, స్పీచ్ ఇచ్చే దగ్గర కానీ, స్పీచెస్ ఇచ్చినప్పుడు ఒక ఎజెండా అనేది ఫాలో అవ్వాలి. ఎజెండా దాటి ఎవరు మాట్లాడకూడదు. అండ్ గెస్ట్ వచ్చినప్పుడు రిసీవింగ్ కానీ, సెండ్ ఆఫ్ చేయడం కానీ, సో ఇలా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రోటోకాల్ తగ్గట్టుగా అందరూ ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కమిటీ సభ్యుల రోల్ పెద్ద ఎత్తున ఉంటుంది. అండ్ వీక్లీ వన్స్
సండే కానీ ట్యూస్డే కానీ కమిటీ సభ్యులందరూ కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది 1-1, ముఖ్యంగా సంఘం అధ్యక్షుడు నాతోటి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్స్లో ఆర్గ్యుమెంట్ చేసుకోకూడదు. ఎవరికైనా ఏమైనా ఇతర మధ్యవర్తితో చిన్న చిన్న సమస్యలు ఏమైనా వస్తే దానికి డిసిప్లిన్ కమిటీ అన్నది ఉంటుంది, వారి దృష్టి మీద తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతే తప్ప గ్రూప్స్ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఇతర మధ్యవర్తి మీద ఇతర మధ్యవర్తిని ఉద్దేశించి దూషించడం కానీ అలాంటివి జరగకూడదు. అఫ్కోర్స్ ఇప్పటి వరకు అమ్మా సంఘం జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు నమ్ముతున్నాను ప్రగాఢంగా. బికాస్ అక్కడ క్రమశిక్షణ తప్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరికి ఏమి ఇష్యూస్ ఉన్నా మీరు డిసిప్లిన్ కమిటీ దృష్టికి తీసుకురావచ్చును, అంతేగాని ఒకరొకరు మాట్లాడుకోకూడదు. కమిటీ సభ్యులు అందరూ అమ్మా సంఘంలో సంవత్సరం కాలం వ్యవధిలో కనీసం 12 మంది వ్యక్తులను, మీలాంటి వ్యక్తులను, మీలో ఆలోచించే వ్యక్తులను సంఖ్యాపరంగా సభ్యత్వం ఇప్పించాల్సి ఉంటుంది. మనం చేసే కార్యక్రమాలు వాళ్ళకి అందుబాటులో తీసుకెళ్తూ వివరిస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ సంఘంలో జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎందుకు చెప్తున్నామంటే దీనివల్ల ఇతరులకు ఉపాధి చూపించినట్టు అవుతుంది అండ్ అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించినట్టు అవుతుంది అమ్మా సంఘం ద్వారా. అమ్మా సంఘం నుంచి 5 సంవత్సరాల నుంచి మనం చేసిన ఒక్కొక్క ప్రోగ్రాం ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూ మనం వెళ్ళాం. డిపార్ట్మెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. 4 రాష్ట్రాల్లో నెంబర్ 1 పొజిషన్ అమ్మా సంఘం. క్రమశిక్షణతో ఉంది అమ్మా సంఘం. అండ్ చాలామంది మధ్యవర్తులకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, ఎలా బయోటెక్స్ పెట్టాలి కూడా ఇప్పుడు కూడా అవగాహన లేదు సమాజంలో. దీని మీద అవగాహన తీసుకొచ్చే బాధ్యత ఇప్పుడు అమ్మా సంఘం నూతన కమిటీది. అలాగే వీటితో పాటుగా గ్రూప్స్ మానిటర్ చేయాల్సి ఉంటుంది. అమ్మ సంఘానికి ఒక వార్తా గ్రూప్ ఉంటుంది అండ్ వార్తా గ్రూప్లో కొంతమంది అడ్మిన్స్ ఉంటారు. ఓన్లీ అకేషన్స్, బర్త్డేస్, ఈవెంట్స్ అప్పుడు అది ఓపెన్ ఉంటుంది, మళ్ళీ క్లోజ్ చేయడం జరుగుతుంది. అఫీషియల్ గ్రూప్ కూడా ఒకటి అమ్మ సంఘానికి ఉంటుంది. అందులో ఓన్లీ ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్ అడ్మిన్స్గా ఉంటారు. సంఘానికి సంబంధించిన కార్యక్రమాల గురించి అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో సింపుల్ టర్మ్స్ కండిషన్స్ ఏమీ లేదు ఇందులో. కమిటీ మెంబర్స్ అందరూ మన సంఘం మనది అన్నట్టుగా సహాయ సహకారాలు అందిస్తూ సంఘం అభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇందులో నియమ నిబంధనలు పెట్టింది కూడా పెద్ద ఎత్తున ఏమీ లేదు. క్రమశిక్షణ అంటేనే అలా అన్నీ వస్తాయి. సో సింపుల్ అండ్ షార్ట్ మళ్ళీ చెప్పాలంటే మధ్యవర్తి మధ్యలో ఏమైనా సమస్యలు వచ్చినట్టయితే మన డిసిప్లిన్ కమిటీ దృష్టికి తీసుకెళ్ళాలి. కానీ మీరు ఎవరు మాట్లాడుకోకూడదు, ఎవరైనా సరే. తర్వాత ప్రొఫైల్స్ విషయంలో కూడా కొంతమంది గ్రూప్లో ప్రొఫైల్స్ పెడుతున్నారు, కొంతమంది రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటున్నారు, ఫోన్ చేసి ఎత్తట్లేదు అంటున్నారు. ఫోన్ చేశాక విదిన్ 1-2 డేస్లో మీకు రెస్పాన్స్ రాకపోతే అలాంటి ఫిర్యాదు కూడా మీరు తీసుకోవచ్చు. ఫోన్స్కి స్పందించకపోతే 10 డేస్ అమ్మా సంఘం నుంచి మేము సస్పెండ్ చేస్తాము. ఎవరికైనా సరే ఇప్పటి నుంచి మీరు ఫోటో బయట పెట్టినాక మీకు రెస్పాన్స్ ఇవ్వటం లేదని మీరు అనుకుంటే మా దృష్టికి తీసుకురండి, డిసిప్లిన్ కమిటీ దృష్టికి తీసుకురండి. వాళ్ళకి 10 డేస్ బహిష్కరణకు గురవుతారు. ఇది ఒకటి స్ట్రిక్ట్గా కొత్త రూల్ అప్లై చేస్తున్నాం. అండ్ ఒకరి ప్రొఫైల్ ఎవరైనా పెళ్లి చూపులు మ్యాచ్ పెట్టినప్పుడు ఎవరి ప్రొఫైల్ వాళ్ళే చూసుకోండి. అంటే గతం ఎలా చేస్తే అలాగే చూసుకోండి. ఎవరైనా వాళ్ళు వచ్చి నాకు సమయం లేదమ్మా, నీకు ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాను, మీరే చేయండి మ్యాచ్ అని అనొచ్చో, మీరు అప్పుడు వాళ్ళ పర్మిషన్ ఇస్తే మీరు ఆ సంబంధం చేయవచ్చును. వారికి తెలియకుండా ఎలాంటి వాళ్ళ ప్రొఫైల్స్, ఇంకొక మీడియేటర్ ప్రొఫైల్స్ అనేది మీరు తీసుకోకూడదు. ఇది ఇష్యూ కింద తీసుకుంటాం. దీని మీద ఏమైనా భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తే కంప్లైంట్ చేయవచ్చును. తప్పకుండా అమ్మ సంఘం అలాంటి వాటి మీద యాక్షన్ తీసుకుంటుంది. అండ్ మీరు ప్రొఫైల్ పెట్టుకునే ముందే తప్పకుండా అది ఎలా బిజినెస్ చేసుకుంటున్నారు, ఎవరిది వాళ్ళే, అమ్మాయి సైడ్ అయితే అమ్మాయి సైడ్, అబ్బాయి సైడా, లేదంటే ఏం తీసుకుంటున్నారో ముందే క్లియర్ కట్గా మాట్లాడుకోండి. అమ్మ సంఘం ఒక తెలంగాణ జేఏసీ ఒక అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేసింది, దాంట్లో రాపించుకోండి. మీకు ఎటువంటి ఇష్యూస్, మిస్అండర్స్టాండింగ్, డిస్టర్బెన్సెస్ ఉండవు గ్యారంటీగా. సో ఇలాంటి అంశాల మీద ఎవరైనా అతిక్రమిస్తే మీరు అమ్మ సంఘంలో కంప్లైంట్ చేయొచ్చు, సాధారణ సభ్యులైనా ఎవరైనా సరే. సో దీని మీద మీకు తప్పకుండా అమ్మ సంఘం స్పందిస్తుంది. ఓకే, తప్పనిసరిగా అమ్మ వాళ్ళ క్యాస్ట్ గ్రూప్లో ఫోటో బయటస్ పెట్టాలి, విమర్శలు చేసుకోవద్దు. అండ్ ఎలాంటి ఇతరాత్ర ఫొటోస్ పెట్టకూడదు, వీడియోస్ పెట్టకూడదు. దానికి వార్తా గ్రూప్ అని సపరేట్గా గ్రూప్ ఉంది. ఎవరు అతిక్రమించినా కమిటీ మెంబర్స్ అయినా సాధారణ సభ్యులైనా
వాళ్ళకి 10 డేస్ సంఘం గ్రూప్ నుంచి దూరం పెట్టడం జరుగుతుంది. అండ్ వాట్సాప్ గ్రూప్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఫొటోస్ పెట్టాల్సిందే. ఇది కండిషన్స్ అప్లై. అండ్ సో సింపుల్ టర్మ్స్ కండిషన్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఎవరికి ఇబ్బంది లేకుండా సమావేశాలు అన్నది మంత్లీ సమావేశాలు ఉంటాయి జనరల్గా టు కమ్యూనికేట్ ఈచ్ అదర్, మంచి చెడు మాట్లాడుకోవడానికి. సో ఇక్కడ ఆఫీస్ దాకా రాకుండా ఇబ్బంది లేకుండా కలవకుండా మనము జూమ్ మీటింగ్స్ అనేది అందుబాటులో తీసుకొస్తున్నాం. గతంలో మొదటిగానే తీసుకొచ్చాం, మధ్యలో కొంచెం బ్రేక్ అయింది, ఇప్పుడు మళ్ళీ దాన్ని పునఃప్రారంభం చేస్తున్నాం. సో అది అందరూ కమిటీ సభ్యులు డిసైడ్ చేస్తే అమావాస్య అని అనుకున్నాం. ప్రతి నెల అమావాస్య రోజు పెళ్లి చూపు మ్యాచెస్ ఏం చేయం కాబట్టి సో ఆ రోజు మనము జూమ్ మీటింగ్ ద్వారా మనం కలుస్తాం. టైమింగ్ చెప్పినది నియమ నిబంధనలు టర్మ్స్ అండ్ కండిషన్స్లో ముఖ్యమైన అంశం గాసిప్స్, అంటే ఒకరి విషయాలు ఇంకొకరి దగ్గర చర్చ చేయడం, అంటే మీ గురించి ఇంకొకరికి చెడుగా చెప్పడం, ఉన్నది లేని కల్పించి చెప్పడం. ఇలాంటి సంఘటనలు ఎవరికైనా ఎదురైతే భవిష్యత్తులో మీరు డిసిప్లిన్ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చును. లేదా సంఘం అధ్యక్షుడికి నాకు ఎవిడెన్స్ సాక్ష్యం ఉంటే ఆ రికార్డు కానీ వాట్సాప్ చాటింగ్ ఏదైతే ఉంటుందో అది మాకు డైరెక్ట్ పెడితే తక్షణమే వాళ్ళని 10 రోజులు సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఫోటో పెట్టేసి మరి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. తర్వాత డిసిప్లిన్ కమిటీలో వారి యొక్క వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మొదటిగా మాత్రం రిలీజ్ చేసేస్తాం సరైన సాక్ష్యం నా దగ్గరికి టేబుల్ మీద వస్తే స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం. దీనికి అందరూ కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఎవరి పని వారు చేసుకోవాలి, ఇంకొకరిని డిస్టర్బ్ చేయకూడదు. ఒక అమ్మ సంఘం ఇంతవరకు అలాగే జరిగింది, భవిష్యత్తులో అలాగే జరుగుతుంది. కానీ ఇది ప్రోటోకాల్ అని మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే సంఘం అధ్యక్షుడు అంటే నేను అర్జున్ రావు అన్న పేరు ఎవరు కూడా అన్అఫీషియల్గా వాడకూడదు, అఫీషియల్ ప్రకారం వాడకూడదు. కొంతమంది అర్జున్ సార్ గురించి ఫ్రెండ్లీగా చెప్తున్నారు, కొంతమంది సమస్య మీద నా పేరు వాడుకుంటున్నారు, కొన్ని నేను చెప్పకుండానే అర్జున్ సార్ ఇలా అన్నమన్నాడు అలా అన్నమన్నారు అంటున్నారు. ఈ మా దృష్టికి వచ్చాయి. దయచేసి మీరు ఏదో ఊహాగానాలకు వెళ్ళిపోయి నా పేరు ఎక్కడ వాడకండి అండ్ వాడి రెప్యుటేషన్ అనేది డ్యామేజ్ చేయొద్దు అని చెప్పేసి నేను కోరుతున్నాను. అండ్ ఇలాంటి వాటి మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో. సో నేను మనవి చేస్తున్నాను, అది అమ్మ సంఘం సభ్యులైనా సరే బయట ఎవరి సభ్యులైనా సరే నా పేరు చెప్పి అర్జున్ సార్ ఇలా అర్జున్ సార్ ఎలా అంటే కొంతమంది అర్జున్ సార్ నాకు ఎప్పటించో పరిచయం, నాకు స్నేహితుడు అవుతాడు, ఆత్మీయ బంధువు అవుతారు, సంథింగ్ ఏదో చెప్తారు. కొంతమంది అర్జున్ సార్ చెప్పమన్నాడు, అర్జున్ సార్ చెప్తేనే నేను ఇలా చెప్తున్నాను అంటారు. కొంతమంది నేను చెప్తేనే సార్ అలా చేశారు అన్నట్టుగా అంటుంటారు. అంటే ఈ అంశాలు మాత్రం చెప్తున్నా, ఇవి మా దృష్టికి వచ్చే గతంలో దయచేసి చెప్తున్నా మానుకోండి, భవిష్యత్తులో ఆస్కారం ఉండదు. అండ్ ఎవరైనా సరే నా పేరు వాడి అర్జున్ సార్ ఇట్లా అట్లా అని అంటే ఆ రికార్డ్ చేయండి, నా టేబుల్ మీద పెట్టండి. 10 days సస్పెన్షన్ గురవుతారు వాళ్ళు. ఇది స్ట్రిక్ట్గా ఎంటర్టైన్ చేయము. మేము లేని చోట మా పేరు వాడతారు. మాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేని దగ్గర మా పేరు వాడతారు. ఇది కరెక్ట్ కాదు, ఇది మానుకోవాల్సి ఉంటుంది తప్పకుండా. అండ్ దీని మీద చర్యలు ఉంటాయి రేపు భవిష్యత్తులో. అండ్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఫ్రెండ్లీగా రెస్పెక్ట్ఫుల్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్క మధ్యవర్తులతో. గివ్ అండ్ టేక్, రెస్పెక్ట్ టైప్ అన్నట్టుగా ఉండాలి, వ్యవహరించాలి మధ్యవర్తులు. అండ్ మీటింగ్ ప్రెమిసెస్లో వార్షికోత్సవాలు కానీ అదరాత్రి ఈవెంట్స్ ఎక్కడైనా సరే ఒక సిస్టమ్ అనేది మెయింటైన్ చేయాలి, ఎథిక్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లైక్ మనము ఫ్రెండ్లీగా అనుకుంటాం కదా, జనరల్గా లేడీస్ కొన్ని మాటలు అనుకుంటారు, జెంట్స్ అనుకుంటారు. అలాంటి ఫ్రెండ్లీగా యూజ్ చేసే పదాలు ఎప్పుడు వాడకుండా ప్రొఫెషనల్ ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇది కూడా ఒక రూల్ కింద మనం పెట్టడం జరిగింది. అండ్ డ్రెస్ కోడ్ నెక్స్ట్ మీటింగ్ నుంచి అమ్మ సంఘానికి ఒక డ్రెస్ కోడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది, మహిళలకి పురుషులకి. అండ్ డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలాగే అమ్మ సంఘం యొక్క ఐడి కార్డ్స్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది సమావేశం అటెండ్ అయినప్పుడు. అండ్ సమావేశాలు పెట్టినప్పుడు కమిటీ సభ్యులకి డ్యూటీస్ అసైన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఏ థింగ్ సింపుల్ అండ్ షార్ట్ అనుకుంటున్నాను. ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పడం జరిగింది, నామ్స్ చెప్పాను, ప్రోటోకాల్ చెప్పాను అనుకుంటున్నాను, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. సో అందరికీ అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. అండ్ ఎవరైనా సరే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అతిక్రమిస్తే, డిసోబే చేస్తే, బైలాస్ను ఫాలో అప్ చేయకపోతే తప్పకుండా వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ అన్నది ఉంటుంది. అది
కమిటీ అనేది ఇంకో డిసిప్లిన్ కమిటీ 20 మెంబర్స్ తోటి ఫామ్ చేసాము. సో వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో యాక్షన్లో మొదటిగా సరైన సాక్ష్యంతో సహా డిసిప్లిన్ కమిటీ ముందుకు వస్తే వారం రోజులు వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయడం జరుగుతుంది సంఘం నుంచి. అండ్ వారం రోజుల తర్వాత వారికి అవకాశం కూడా ఇస్తాం వివరణ ఇవ్వడం కొరకు. సో వారు వచ్చి వివరణ ఇవ్వచ్చు, సరి చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పు చేసిన వారికి తప్పకుండా ఒకసారి అవకాశం ఇస్తాం. రెండోసారి అదే తప్పు రిపీట్ అయితే శాశ్వతంగా అమ్మ సంఘం నుంచి డిస్మిస్ చేస్తూ దూరం పెట్టడం జరుగుతుంది. అండ్ సో దిస్ థింగ్. అండ్ ఫైనల్గా కమిటీ సభ్యులు, నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ సభ్యులందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను. అండ్ మీకు ఇచ్చిన డ్యూటీస్ సక్రమంగా మీరు నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఎవరైనా సరే మీ యొక్క డ్యూటీస్ నిర్వహించకపోతే ఎవ్రీ 3 months మౌంటేజ్ చేయడం జరుగుతుంది. నేను అర్జున్గా, సంఘం ప్రెసిడెంట్గా. ఎవరు నిర్వహించకపోయినా సంఘం పదవి నుంచి ఆటోమేటిక్గా బర్త్రఫ్ అయిపోతారు. మీరు గ్రూప్ అడ్మిన్ పొజిషన్స్ ఏమంటే అక్కడి నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి విభేదాలకు వెళ్ళకూడదని చెప్పేసి, మనస్పర్ధానికి వెళ్ళకూడదని చెప్పేసి నేను కోరుతున్నాను. సో మీ సమయం, వారంలో కొంచెం సమయం పెట్టి మీరు చేయండి. సంఘానికి మీరు చేయాల్సిన ఏం లేదు. సంఘాన్ని ముఖ్యంగా మార్కెటింగ్ చేయండి, చేసే కార్యక్రమాలు 10 మంది తెలియపరచండి, సంఘంలో 10 మందిని జాయిన్ చేయండి. అంతకుమించి నేను ఏం వర్క్ చెప్పడం లేదు. అంతకుమించి పెద్ద బాధ్యతలు ఏమి చెప్పడం లేదు. నేను ఎవరు కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఏ జిల్లాలకి పర్యటించాల్సిన అవసరం లేదు. ఇక్కడికి రండి, అక్కడికి రండి కూడా అధ్యక్షుగా నేను ఎవరిని ఫోర్స్ కూడా చేయను. సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. జస్ట్ మనం చేసే పని సంఘం ఎదిగేటట్టు చేయండి, 10 మందికి తెలియపరచండి అంటున్నాము. అంతే నేను చెప్పేది. అలాగే పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు మీ వంతు సాయంగా ఆర్థికంగా కూడా సహాయపడాల్సి ఉంటుంది కమిటీ సభ్యులందరూ. అండ్ సో ఆబ్వియస్లీ చెప్పినట్టుగా ఎవ్రీ 3 months కమిటీ విల్ బి మానిటరైజ్డ్ అండ్ అసెస్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరు చేయకపోయినా కూడా వాళ్ళు ఆటోమేటిక్ బర్త్రఫ్ అవుతారు. అండ్ ఈవెంట్స్ చేసినప్పుడు ముఖ్యంగా వాటి కోసం చేసినప్పుడు పెద్ద ఎత్తున బ్యానర్ డిస్ప్లే చేస్తాము. ఆ బ్యానర్లో కమిటీ సభ్యులు అందరూ ఉంటారు. మీరు సంఘానికి ఎటువంటి సేవ చేయని ఎడల మీ ఫోటో అనేది బ్యానర్లో ఉండదు. ఇది క్లియర్. సో దిస్ ద థింగ్ అబౌట్ నామ్స్. సో వివిధ పదవులకి డ్యూటీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనగా, చైర్మన్ ప్రెసిడెంట్ ఈవెంట్ షెడ్యూల్ చేస్తారు. క్రూషియల్ డిసిషన్స్ విల్ బి టేకెన్ యాజ్ సిచ్యువేషన్ డిమాండ్స్. డ్యూటీస్ విల్ బి అసైన్ టు ద అదర్ కమిటీ మెంబర్స్. సో ప్రెసిడెంట్కి యునానిమస్గా డిసిషన్ తీసుకునే రైట్స్ ఉంటాయి. బైలాస్లో మేము ఆల్రెడీ ఇన్సర్ట్ చేసాము. అది సరైన సాక్ష్యంతో మాకు ఏదైనా కంప్లైంట్, ఫిర్యాదు నా టీవీకి వస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, కమిటీ సభ్యులని సంప్రదించకుండా. అలాంటి పవర్ ప్రెసిడెంట్కి, చైర్మన్కి ఉంటుంది. అలాగే ట్రెజరర్ బడ్జెట్ రిలేటెడ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. సో సంఘానికి సంబంధించిన బడ్జెట్, రిజిస్ట్రేషన్స్, రెన్యువల్స్ అది వారు చూసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రతి ఇయర్ యాన్యువల్ డే ఈవెంట్ వచ్చిన వారు అటాచ్ చేయడం జరుగుతుంది. జనరల్ సెక్రటరీ వచ్చేసి ఈ విల్ సూపర్వైజ్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద అసోసియేషన్. వైస్ ప్రెసిడెంట్ గ్రూప్స్ మానిటర్ చేస్తారు. అండ్ ఆ గ్రూప్స్లో ఉన్న మెసేజెస్ అదర్ గ్రూప్స్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అఫీషియల్గా. సెక్రటరీస్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ అన్నవారు గ్రూప్స్ మానిటర్ చేస్తారు. అండ్ ఈవెంట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ప్రతి ఒక్క మెంబర్స్కి పాస్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఈవెంట్లో వాళ్ళు మర్యాదపూర్వకంగా ఇతర సభ్యులను రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే జూమ్ మీటింగ్స్, అయితే మీటింగ్స్ కండక్ట్ చేస్తామో జూమ్ మీటింగ్స్ సంబంధించి ముఖ్యంగా అలర్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. అండ్ ఈసీ మెంబర్స్ వచ్చేసి వారు సంఘం ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు అటెండెన్స్ అన్నది వారు చూసుకోవడం జరుగుతుంది. అండ్ అడ్వైజర్స్ అన్నది వాళ్ళ అనుభవం తగ్గట్టుగా కార్యక్రమాలు కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి సలహా సూచించడం జరుగుతుంది. హానరబుల్ ప్రెసిడెంట్స్ అన్నది వాళ్ళకి వాళ్ళ అనుభవం తగ్గట్టుగా ఈ పోస్ట్ పెట్టాము. సో వాళ్ళు కూడా వారి యొక్క అవసరమైన సలహా సూచనలు సంఘానికి ఇవ్వడం జరుగుతుంది. అమ్మ సంఘం భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుంది అనగా, క్యాలెండర్ ఇయర్ ఏ విధంగా ఉండబోతుంది అనగా, అక్టోబర్ 2025లో వైజాగ్లో సమావేశం ఉంటుంది. తర్వాత యానం, కాకినాడలో సమావేశాలు ఉండబోతున్నాయి. జిల్లాల పరంగా, రాష్ట్రాల పరంగా విస్తరణ భాగంలో సో ఈ కార్యక్రమాలు ఉంటాయి. అండ్ నవంబర్లో కార్తీక వనభోజనాలు కార్యక్రమం ఉంటుంది, ఖమ్మం జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. డిసెంబర్లో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో జాయింట్ యాక్షన్ కమిటీ అన్న సంస్థ సంబంధించి మొదటి వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్లో. అలాగే జనవరి, ఆగస్ట్ అంటే ఫ్లాగ్ హోస్టింగ్ సెరమనీస్ ఉంటాయి యాజ్ యూజువల్గా. అండ్ మార్చ్, ఏప్రిల్లో అమ్మ సంఘం 6వ వార్షికోత్సవం ఉంటుంది. అండ్ జూన్
జూన్ జూలైలో ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో జేఏసీ అనే వార్షికోత్సవం రాజమండ్రిలో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మదర్స్ డే మాతృ దినోత్సవ కార్యక్రమం అన్నది గతంలో చేసినట్టుగా ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. కానీ వచ్చే సంవత్సరం నుంచి భిన్నంగా చేయడం జరుగుతుంది. చేయబోతున్నాం. మే 2025లో కార్యక్రమం వస్తుంది. ప్రతిసారి అమ్మకి సంబంధించి మాత్రమే చేయడం జరిగింది. ఈసారి రేపటి నుంచి వచ్చే సంవత్సరం నుంచి అమ్మ నాన్న ఇద్దరిని కలుపుకొని ఈ కార్యక్రమం చేయబోతున్నాం. అండ్ ఇది ఎవరైతే సీనియర్స్ ఉంటారో, అనుభవజ్ఞులు ఉంటారో వాళ్ళకి సన్మానించడం జరుగుతుంది. అమ్మ నాన్నలకి, ముఖ్యంగా అమ్మ సంఘంలో ఉన్న సభ్యులకి సంబంధించిన పేరెంట్స్ పెద్దవాళ్ళకి ఈ సన్మానం ఉంటుంది. అండ్ చాలా భారీ ఎత్తున మేము చేయబోతున్నాం. అది మేలో రాబోతుంది. సో ఇది భవిష్యత్తు కార్యాచరణ. సో ఈ విధంగా అమ్మ సంఘం భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుంది. అండ్ వీటితో పాటు అమ్మ సంఘానికి ఒక సిగ్నేచర్ రూపంలో డైరీ ఆవిష్కరించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అది రేపు 6వ వార్షికోత్సవ సభలో అమ్మ సంఘం డైరీ అన్నది ఆవిష్కరించడం జరుగుతుంది. ఆ డైరీలో మధ్యవర్తులందరూ ఇన్ఫర్మేషన్ పొందపరిచి మార్కెట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే అవార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఉత్తమ ప్రతిభ కనపరిచిన మధ్యవర్తులందరికీ కూడా అమ్మ సంఘం ద్వారా అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి వాట్ ఈస్ ద ప్రోటోకాల్ అన్నది, ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుంది అవార్డ్స్ ఇవ్వాలి అంటే, అవన్నీ కూడా ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ ఒక పేటెంట్ రైట్స్ తీసుకొని అవార్డ్స్ అనేది మధ్యవర్తుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అమ్మ సంఘంతో పాటు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో జేఏసీ, అలాగే ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో జేఏసీ రెండు సంస్థలకు కూడా ఒక సిగ్నేచర్ రూపంలో సావరిన్ బుక్ అనేది ఒకటి ముందుకు తీసుకురాబోతున్నాం రేపు భవిష్యత్తులో. ఇందులో అన్ని సంఘాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ఉన్న మధ్యవర్తులందరి ఫోటో డీటెయిల్స్ ఆ మ్యాగజైన్ రూపంలో, సావరిన్ బుక్ రూపంలో మీ ముందుకి తీసుకురాబోతున్నాం రేపు భవిష్యత్తులో. సో ఈ విధంగా సావరిన్ అండ్ డైరీ అన్నది సిగ్నేచర్ రూపంలో మనకి ఉండబోతున్నాయి అమ్మ సంఘానికి. అండ్ భవిష్యత్తులో యాజ్ యూజువల్గా మనం చేస్తున్నట్టుగా అండ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో మనం పాలు పంచుకోవడం జరుగుతుంది. అండ్ సామూహిక వివాహాలు కూడా రేపు భవిష్యత్తులో చేయడం జరుగుతుంది. అండ్ కలిసికట్టుగా ఐక్యత పాటిస్తూ పెళ్లి సంబంధాలు చేస్తూ మనం అందరము ఒక ప్రోటోకాల్, ఈ నియమ నిబంధనలు పాటిస్తూ బైలాస్ అతిక్రమించకుండా అందరం క్రమబద్ధీకరణతో క్రమశిక్షణతో ఉంటూ కలిసిమెలిసి ముందుకు సాగుతామని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లుప్తంగా అర్థమైందని నేను భావిస్తున్నాను. అమ్మ సంఘం అన్ని జిల్లాల్లో విస్తరిస్తూ, ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో విస్తరిస్తూ సమావేశం నిర్వహించబోతున్నాం. ఆల్రెడీ గతంలో ఖమ్మంలో, గుంటూరులో నిర్వహించాం. అలాగే అన్ని ఉమ్మడి జిల్లాలో రాష్ట్రాలు నిర్వహించబోతున్నాం సంవత్సరం వ్యవధిలో. ఈ విధంగా రాష్ట్రాల మధ్యలో, జిల్లాల మధ్యలో ఉన్న మధ్యవర్తులకి ఒక ఐక్యత తీసుకొచ్చే విధంగా, సత్సంబంధాలు పెంపొందించే విధంగా నేను నా ఈవెంట్స్ ఇండివిజువల్గా చేస్తూ నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన కమిటీ సభ్యులందరూ కూడా, నేను సైతం ఎవరైతే ముందుకు వచ్చారో మీరందరూ కూడా స్ట్రిక్ట్గా ఇప్పుడు మనం అనుకున్న ప్రోటోకాల్ ఫాలో అవుతూ సంఘాన్ని పటిష్టం చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ అనుకున్న లక్ష్యం దిశగా సాగుతామని కోరుకుంటున్నాను. అందరికీ తెలుసు మన లక్ష్యం ఏమనగా మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ గుర్తింపబడాలి, ప్రతి మధ్యవర్తి గౌరవించబడాలి, ప్రతి మధ్యవర్తి ఆర్థికంగా ఎదిగేలా చేయడం, బ్రోకర్ అనే పదం వాడుకలో లేకుండా చేయడం అన్నట్టుగా సమస్యలు శాశ్వతంగా అంతం చేయాలి, సమస్యలే లేకుండా సమస్యరహితంగా మన మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ అనేది ఉండాలి అన్నట్టుగా అయితే లక్ష్యం ఉందో ఆ దిశగా ప్రయాణం కొనసాగిస్తూ మనం ముందుకెళ్తామని భావిస్తున్నాను. మీలో ఒక్కడు మీ అర్జున్ రావు, ప్రెసిడెంట్. జై అమ్మ, జై జాక్, జై జాక్. నమస్కారం.